ఐఐటీస్ అనేవి మనకి ఇంజనీరింగ్ స్ట్రీము ఎస్పెషలీ. సో ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో ఇంజనీరింగ్కి ధీటుగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషలీ అవి సైన్స్ రిలేటెడ్ సైంటిఫిక్ ఇన్నోవేషన్స్కి దగ్గరగా సైంటిఫిక్ బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్తో ఉన్నటువంటి స్టడీస్కి సంబంధించి, ఎస్పెషలీ ఇంటర్మీడియట్ తర్వాత +2 తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, సో IISCR. సో there are some institutions, IISER institutions are there. సో ఈ IISER ఇన్స్టిట్యూషన్స్లో ఏంటంటే మనకు డిఫరెంట్ క్యాంపసెస్ ఉన్నాయి. సో ఈ డిఫరెంట్ క్యాంపసెస్ మనకు ఎస్పెషలీ మనకు చూసినప్పుడు బర్హంపూరు, భోపాలు, కోల్కతా, మొహాలి, పూణే, తిరుపతి, త్రివేంద్రం, ఇలా మనకు డిఫరెంట్ ప్లేసెస్లో ఈ ఐసర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. అంటే ఇది IISc కాదు, IISc వేరు, ఐసర్ ఇన్స్టిట్యూషన్స్ వేరనమాట. సో వీటికి IISc అనేది బెంగళూరు ఉంది, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ బెంగళూరు, అది వేరనమాట. సో ఇది ఈ ఐసర్ ఇన్స్టిట్యూషన్స్లో ఎస్పెషల్లీ మనకు సైన్స్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్ని, ఎస్పెషల్లీ సైంటిఫిక్ థాట్స్ అనేవి ఎక్కువగా లైక్ థియరిటికల్ ఉండే విధంగా వీటిని మనకు సైంటిస్ట్స్ రేంజ్లో మనకు వీ కెన్ సే దాట్ అలా తీర్చిదిద్దడానికి, ఆ మోటివేషనల్ వైపు వెళ్ళడానికి కోసం ఏంటంటే ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఇవి ఈవెన్ వీటికి సపరేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే జేఈ రాసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బట్ జేఈ రాకపోయినా ఈ ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా మీరు అటెంప్ట్ అయితే చేయండి. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఎవరైతే చదువుకుంటారో వీళ్ళకి 5 ఇయర్స్లో ఈ BSc ప్లస్ MSc, సో డ్యూయల్ డిగ్రీ కానీ లేదా 4 ఇయర్స్ BE బీటెక్ కోర్సెస్, సో ఏది కావాలనుకుంటే అది, బట్ డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేవి ఉంటాయి. సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇందులో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కు సైంటిఫిక్గా ఉన్నటువంటి సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్తో పాటు యాజ్ వెల్ యాజ్ మంచి ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే ఈవెన్ బేసిక్గా ఉన్నటువంటి సైంటిఫిక్ థాట్స్ని క్లియర్ చేసుకోవడం వల్ల దే విల్ బీ గోయింగ్ ఫర్ ఏ హై లెవెల్ రీసెర్చ్ పర్పస్ అనేది వెళ్ళి ఈవెన్ IITs కావచ్చు లేదా ఫర్దర్గా ఉన్నటువంటి అబ్రాడ్లో మంచి యూనివర్సిటీస్లో మంచి లైక్ ఎక్స్పర్ట్స్తో ఉన్నటువంటి పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడము, ఈవెన్ వాళ్ళ నుంచి ఉన్నటువంటి ఎక్స్పోజర్ని తీసుకురావడం వల్ల సో మంచి సైంటిఫిక్ ఫౌండేషన్స్ అనేవి ఎస్పెషల్ ఫర్ వికసిత్ భారత్, సో ఇట్ విల్ బీ యూస్ఫుల్. సో కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్ ఈవెన్ ఇక్కడ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే దట్ మేబీ లైక్ ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ ఇలాంటి సబ్జెక్ట్సే కాకుండా సో దెర్ విల్ బీ లైక్ 4 ఇయర్ బీటెక్ ఉన్నటువంటిది, ఈవెన్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఈవెన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజనీరింగ్, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎస్పెషల్లీ భోపాల్లో, ఐసర్ భోపాల్లో ఉన్నాయి. అలాగే ఐసర్ తిరుపతిలో కూడా ఈవెన్ 4 ఇయర్స్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్స్ ఇన్స్టిట్యూషన్ ఉంది. అలాగే 4 ఇయర్స్ ఎకనామిక్స్ అండ్ సైన్సెస్ ఇన్ ఐసర్ భోపాల్ ఉంది. అలాగే ఐసర్ కోల్కతాలో కూడా మనకు 5 ఇయర్స్ ఈవెన్ BSMS కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్ కూడా ఉందన్నమాట. అంటే ఇవి నార్మల్, ఇవి కాకుండా లైక్ 5 ఇయర్స్ డ్యూయల్ డిగ్రీ BSc అండ్ MSc అయితే ఉన్నాయి. సో ఇవి కాకుండా ప్రజెంట్ నేనైతే ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. సో వీటికి సంబంధించి ఈవెన్ ఎగ్జామినేషన్ డేట్ అయితే May 25th ఎగ్జామినేషన్ డేట్ ఉంది. సో ఇదివరకు మనం ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ చేసాం, క్రాష్ కోర్సు. సో దిస్ క్రాష్ కోర్స్ ఈజ్ కంబైన్డ్ ఎస్పెషలీ ఫర్ IIT JEEకి, అలాగే నీట్ కానీ లేదా MSET కానీ లేదా బిట్స్ ఆర్ SRM, VIT, ఈవెన్ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్, MSET, రైట్. సో అలా అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయ్యే విధంగా మనం సిలబస్ అనేది క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. ఈవెన్ సపరేట్గా వాటికి మాక్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తాం. మీకు ఏదైనా ఫర్దర్గా గైడెన్స్ కావాలనుకుంటే సపరేట్గా మీరు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు. సో వీటన్నిటికి కూడా మీరు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ అని యూటిలైజ్ చేసుకోండి. సో వీ విల్ బి ప్రొవైడింగ్ యాజ్ మచ్ యాజ్ ది గైడెన్స్ అండ్ బెనిఫిట్ ఫర్ యూ పీపుల్, రైట్. సో యూ టేక్ దిస్ ఆపర్చునిటీ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ డేట్స్, మరి ఇంపార్టెంట్ డేట్స్ అని మనకు చూసినప్పుడు ఎగ్జామ్ అయితే మీకు May 25th అయితే ఎగ్జామ్ ఉంటుంది. సో యూ విల్ బీ ప్రొవైడెడ్ ది క్లాసెస్, ఈవెన్ దీస్ లైక్ మాక్ టెస్ట్ అప్ టు ద డే ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు March 10th నుంచి మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. April 15th అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అవుతుంది. తర్వాత మీకు హాల్ టికెట్స్ అనేవి May 15th మీకు హాల్ టికెట్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. May 25th ఎగ్జామ్ అయితే ఉంటుంది.
తర్వాత మీకు ఆన్సర్ కీ డిస్ప్లే అనేది May 25 ఎగ్జామ్ అయిన తర్వాతనే మీకు ఆన్సర్ కీలో మీకు రిజల్ట్స్ అనేవి మీ మార్క్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు అప్లికేషన్స్ సంబంధించి ఈ డాక్యుమెంట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మీకు June 16 మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీకు ఈ ఎస్పెషల్లీ ఫీజెస్ వచ్చేసరికి మీరు అప్లికేషన్ ఫీజు అనేది ఈ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ IATకి ఉన్నటువంటి ఫీజు ఎంత అంటే మీకు 2000 రూపీస్ ఫర్ జనరల్ ఆర్ ఓబీసీ ఆర్ బీసీ కేటగిరీస్ ఆర్ 1000 రూపీస్ ఫర్ SC ST కేటగిరీస్ ఆర్ PH కేటగిరీస్ అనమాట. రైట్. సో తర్వాత ఒకవేళ ఇప్పుడు ఫారెన్ అదర్ అబ్రాడ్ కేటగిరీ పీపుల్ ఉంటే దట్ ఈస్ ఫర్ 12,000 రూపీస్ అబ్రాడ్ పీపుల్కి అయితే ఉంటుందన్నమాట. సో ఇది మీకు ఎస్పెషల్లీ అప్లికేషన్ ఫీజు. తర్వాత సీట్స్ ఫీజు వచ్చేసరికి మీకు 35,000 ఫర్ జనరల్ ఆర్ ఓబీసీ ఫర్ SC ST జనరల్ ఆర్ ఓబీసీ ఫర్ EWS కేటగిరీస్ 35,000 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఆ తర్వాత సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అనమాట దీన్ని అంటారు. అలాగే మీకు ఫర్ SC ST కేటగిరీస్ ఈ సీట్ యాక్సెప్టెన్స్ ఫీజు అనేది 17,500. సో దీనికి ఫుల్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ మనం తర్వాత ఇంకొక వీడియోలో సపరేట్గా అయితే డిస్కస్ చేస్తాం. సో ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటంటే లైక్ ఈ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ వేర్ యూ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్. సో ఈవెన్ ఐసర్ యాప్టిట్యూడ్ టెస్టే కాకుండా మీకు ఇంకొక ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. సో అది మనము నెస్ట్ అని చెప్తాం. సో నెస్ట్లో ఏంటంటే మీకు నేషనల్ ఇంజనీరింగ్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. NEST నేషనల్ ఎంట్రన్స్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్. సో నేషనల్ ఎంట్రన్స్ అండ్ స్క్రీనింగ్ టెస్ట్ ఇది లిమిటెడ్ ప్లేసెస్లో ఎస్పెషలీ NISER సో దట్ ఈస్ నేమ్డ్ యాజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, దట్ ఈస్ NISER భువనేశ్వర్లో ఉంది. అలాగే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ DAE నుంచి సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ అనేది ఇది ఒక ముంబైలో ఉందన్నమాట. సో ఇందులో ఏంటంటే మీకు ఈ హైయర్ స్టడీస్ అనేది మీరు చదువుకోవచ్చు. మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో సో ఇందులో మీరు యూ కెన్ ఏబుల్ టు డూ యువర్ హైయర్ స్టడీస్. ఎస్పెషలీ ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే మీకు సైంటిస్టులతో కూడా మీకు ఇక్కడ చదువుకొని ఎస్పెషల్లీ DAE డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో సో అలాగే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఓకే ఆర్ సిమిలర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి సైంటిస్టులు ఫ్యాకల్టీతో మీకు ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మీకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నెక్స్ట్కి సంబంధించి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీకు 22 జూన్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి కూడా మనం క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో మీకు అప్ టు 22 మీకు క్లాసెస్ అనేవి లైక్ ఈవెన్ బిట్సాట్ SRM VIT ఇలా డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా ప్రజెంట్ కోర్స్ అయితే రన్ అవుతుంది. సో ఈవెన్ JEE అలాగే మీకు నీట్తో పాటు ఉన్నటువంటి ఎగ్జామినేషన్స్ అనమాట. సో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మీకు పర్ ఇయర్ 60,000 స్టైఫండ్ స్కాలర్షిప్ అలాగే ఇంకొక 20,000 మీకు సమ్మర్ ఇంటర్న్షిప్కి టోటల్గా మీకు ఏంటంటే 80,000 రూపాయలు. సో 80,000 రూపీస్ మీకు స్కాలర్షిప్ అండ్ సమ్మర్ ఇంటర్న్షిప్గా మీకు అమౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఒక త్రూ దిశ ప్రోగ్రామ్ కింద మీకు ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు చదువుతున్నప్పుడే మీకు ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఏదైతే కోర్స్ తీసుకుంటారో ఈ కోర్సెస్లో మీరు ఈ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు UG ప్రోగ్రామ్స్లో మీరు తీసుకున్నటువంటి కోర్సెస్కి మీకు ఉన్నటువంటి ఎస్పెషల్లీ బయాలజీ, కెమిస్ట్రీ లేదా మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ సో ఈ బేస్డ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరైతే మీరు ప్రిపేర్ అవుతారో అంటే హైయర్ స్టడీస్ చదవాలనుకుంటారో లైక్ BSc కావచ్చు లేదా ఈవెన్ హైయర్ స్టడీస్ లైక్ మాస్టర్స్ కానీ చదివాలనుకునే వాళ్ళకు సో ఈ ఇన్స్టిట్యూషన్స్లో మీకు ప్రొవిజన్ అనేది ఉందన్నమాట. సో అప్లికేషన్స్ అనేవి మీకు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి రైట్. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు 9th May వరకు టైం అయితే ఉంది. సో మీరు 9th May వరకు వెయిట్ చేయకుండా ఇమీడియట్గా అప్లై చేయండి. ఇంకేదైనా మీకు ఫర్దర్గా గైడెన్స్ కావాలనేది లేదా ఫర్దర్గా మీకు ఏదైనా లైక్ క్లాసెస్ కావచ్చు లేదా ఎగ్జామ్స్ కావచ్చు ప్రాక్టీస్ టెస్టులు కావచ్చు ఇలాంటివి ఏదైనా మీరు కావాలనుకున్నా కానీ మీకు మన దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్ టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ ఈవెన్ నేను లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. కింద మీకు ఏ లైక్ ప్రజెంట్ ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి మీరు యూ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ the details or you can directly click and directly log in into the website and then you can take the classes. సో ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ మీరు ఖచ్చితంగా మనకున్నటువంటి థింగ్స్ మీకున్నటువంటి డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో సపరేట్గా మీకు మెంటర్షిప్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైట్. సో ఉన్నటువంటి అవకాశాలు అయితే లైక్ మీరు ఏదో ఒక పర్టికులర్ ఎగ్జామ్ నేను JEEనే రాస్తాను లేదంటే లైక్ నీటే రాస్తాను సో నాకు రాకపోతే నేను మళ్ళీ ఎంసెట్కి స్టిక్ ఆన్ అయిపోతాను అనుకోకుండా ఉన్నటువంటి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా లైక్ నెస్ట్ కావచ్చు లేదంటే ఈవెన్ ఐసైడ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్
సపరేట్గా ఒక ఎగ్జామ్ పెడుతుంది. ఆర్ ఎల్స్ మీరు కొంతమంది ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అనేది ఒకటి త్రివేంద్రంలో ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది, రైట్. అలాగే కామ్డెక్ ఒక ఇన్స్టిట్యూషన్ ఉంది. సో ఇలా డిఫరెంట్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ మీరు అప్లై చేయడం, అట్ ద సేమ్ టైం ఒకే ప్రిపరేషన్లో నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి, అట్ ద సేమ్ టైం బెటర్ ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ ఎలా పొందాలనేది చాలా వరకు చాలా ఇంపార్టెంట్. సో వాట్ ఐ రిక్వెస్ట్ యూ దట్ find the multiple ways to get a better institution and get a good college, so that you will be getting a good exposure for the betterment of your life. Okay, thank you.